మనిషిపై ఉన్న దేవుని ప్రణాళికను మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉంటున్నాను. మానవ జన్మ ఎంత విలువైనదో, ఆ మానవ జన్మ వెనుకాల ఉన్న దేవుని ప్రణాళిక ఎంత గొప్పదో ఈరోజు మనుషులకు అర్థం కాలేకపోయిన సంగతిని దేవుడు బైబిల్లో మనల్ని ప్రేమించి మన కోసం రాయించిన కొన్ని అపురూపమైనటువంటి విషయాలను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. కనుక చెప్పబడుతున్నటువంటి విషయాలన్నిటినీ కూడా మీరు జాగ్రత్తగా ఆలోచించాలని ప్రభు పక్షాన కోరుతూ ఉంటున్నాను. ప్రభునందు ప్రేమ దేవుని వారలారా, మానవ జన్మ అన్నది ఎంత విలువైనదో ఈరోజు లోకజ్ఞానం అనే అజ్ఞానములో మునిగిపోతున్నటువంటి మానవ సమాజానికి అర్థం కాలేదనే చెప్పాలి. ఈరోజు ప్రకృతిలో ఎన్ని జీవరాశులు ఉన్నాయి అన్నప్పుడు సుమారు 84 లక్షల జాతుల జీవరాశులు ఉన్నాయని అంచనా వేశారు ప్రియులారా. 84 లక్షల జాతుల జీవరాశులు ఉన్నను ఈ జీవరాశులలో మనిషి జన్మకున్నటువంటి ప్రత్యేకతను, మనిషి జన్మకున్నటువంటి ప్రాముఖ్యతను ఈరోజు సమాజము గుర్తించిన మనిషిని ఎందులో కలిపేశారన్నప్పుడు మిగిలి ఉన్నటువంటి ఆ ప్రాణులలో, ఆ జీవరాశుల జన్మలో మానవ జన్మను కూడా కలిపేశారు ప్రియులారా. అంటే ఒక పక్షుల్లా, ఒక జంతువులా, ఒక పురుగులా మానవ జన్మ కూడా ఈ భూమి మీద జరిగిందేనని, ఈ జన్మకంటూ ఏ ప్రత్యేకత లేదు అనుకొని అన్ని జీవులలా మనము పుట్టాము, అన్ని జీవుల్లా మనము బ్రతుకుతున్నాము, అన్ని జీవుల్లా ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం గనుక మానవ జన్మ వెనుకాల ఉన్నటువంటి ఆ విలువను ఈరోజు మనిషి గ్రహించలేకపోవటం వలన నిజంగా ప్రియులారా, దేనికోసం పుట్టారో, దేనికోసం బ్రతకాలని దేవుడు సంకల్పించాడో ఆయన సంకల్పాన్ని అంతటిని కూడా ఈరోజు ఎంతోమంది ఎవరి సమాధి చేసి ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారన్నది వాస్తవం ప్రియులారా. అంటే మానవ జన్మ ప్రత్యేకమైనదా అని ఒకవేళ మనం ఆలోచించగలిగితే ఈ ప్రకృతిలో ఎన్ని జన్మలు జరుగుతున్ననో మానవ జన్మ అన్నది ప్రత్యేకమైనది. ఎంత ప్రత్యేకమైనది అన్నప్పుడు నిజంగా ఒక మంచి మాట దేవుడు బైబిల్లో రాయించాడు ప్రియులారా. మానవ జన్మ ఈ ప్రకృతిలో ఎంత ఉన్నతమైనదో, ఎంత విలువైనదో, ఎంత ప్రత్యేకమైనదో చెప్పడానికి నిజంగా మనుషులు రాసుకున్న పుస్తకాలలో కనిపించదు. కానీ దేవుడు మన కోసం రాయించిన ఈ జీవగ్రంథములో మన జన్మ విలువేంటో చెబుతూ ఒక మంచి మాట అంటున్నాడు. చూడండి, యాకోబు గారు రాసిన పత్రిక, యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. ప్రేమ దేవుని పిల్లలారా, యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనాన్ని దయచేసి చూడండి. ఆయన అనగా దేవుడు తాను సృష్టించిన వాటిలో అన్నాడు. అంటే ఈ ప్రకృతిలో ఉన్న ప్రతిదీ కూడా దేవుని సృష్టి. ఇది మొదట మనిషి తెలుసుకోవాలి ప్రేమ దేవుని పిల్లలారా. 84 లక్షల జాతుల జీవరాశులు ఉన్నాయి అని అనుకుంటున్న మనిషి ఇవన్నీ ఎక్కడ నుండి వచ్చాయి, ఇవన్నీ ఎవరి సృష్టి అన్నప్పుడు మనిషికి అర్థం కాలేదు. ప్రకృతి దానికదే అది కలిగిందనుకున్నాడు, ప్రకృతిలోనికి జీవరాశులు వాటికవే వచ్చాయనుకుంటున్నాడు. ఈ జీవరాశుల యొక్క జీవ పరిమాణాన్ని బట్టి ఇదిగో చివరిగా మనిషి కూడా ఈ భూమి మీద ఉద్భవించాడని అజ్ఞానముతో ఈ లోకజ్ఞానాన్ని నమ్మి మాయలోకి వెళ్ళిపోతున్నాడు ప్రియులారా. అందుకే మానవ జ్ఞానము చెప్పలేని అనేకమైన విలువైన విషయాలనే దేవుడు బైబిల్లో రాయించాడు. అందుకే మన పుట్టుక వెనుకాల, మన జన్మ వెనుకాల దేవుని యొక్క ప్రణాళిక ఎంత ఉన్నతంగా ఉందో, దేవుని యొక్క సంకల్పం ఎంత గొప్పగా ఉందో చెబుతూ మహానుభావుడు రాయించిన మాట చూడండి. ఆయన అనగా దేవుడు తాను సృష్టించిన వాటిలో
అన్నింటిలో నువ్వు ఒకటని చెప్పడం లేదు. అది ఆలోచించాలి మీరు బాగా. అన్ని జన్మలలో నీ జన్మ ఒకటని చెప్పటం లేదు. కానీ నీ గురించి ఒక ప్రత్యేకమైనటువంటి మాటను ప్రయోగిస్తూ ఏమన్నాడన్నప్పుడు, ఇదిగో మనలను ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్పము ప్రకారము కనెను అన్నాడు. చూడండి, అంటే మానవ జన్మ వెనుకాల ఒక సంకల్పం ఉంది. ఎవరిదా సంకల్పం అన్నప్పుడు దేవునిది. సంకల్పం అంటే ఒక ప్రణాళిక, ఒక ప్లాన్. అంటే భూమి మీద మనిషి జన్మ వెనుకాల దేవుని సంకల్పం ఉందా, దేవుని ప్రణాళిక ఉందా? అంటే దేవుడి ప్రణాళికను బట్టేనా ఈరోజు భూమి మీదకి మనుషులన్నవారు పుట్టుకొస్తున్నారు అన్నప్పుడు, ప్రేమ దేవుని వారులారా, ఆయన సంకల్పాన్ని బట్టే పుడుతున్నారు అందరూ. ఆయన సంకల్పాన్ని, ఆయన ప్రణాళికను బట్టి పుట్టుకొచ్చాం మనం కూడా. ఆయన ప్రణాళికలో, ఆయన సంకల్పంలో నిన్ను ఎంత ఉన్నత స్థితిలో పెట్టాడన్నప్పుడు, తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలం అన్నాడు. చూడండి, తాను సృష్టించిన వాటిలో ఎన్నో ఉన్నాయి. ఆయన సృష్టించిన వాటిలో ఎన్నో పక్షులు, ఎన్నో జంతువులు, ఎన్నో పురుగులు, ఎన్నో జీవరాశులు, ఎన్ని ఉన్న వాటన్నింటిలో నువ్వొకడవని చెప్పటం లేదు. మరి ఏం చెబుతున్నాడు అన్నప్పుడు, నువ్వు అన్నిటికంటే గొప్పవాడవన్నాడు. చూడండి, తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలం అంటే నువ్వు నెంబర్ 1, నువ్వు అన్నిటికంటే గొప్పవాడవు, నీ తరువాతే ఏదైనా. ఈ మాట ఎవరు చెబుతున్నదన్నప్పుడు దేవుడు. ప్రేమ దేవుని పిల్లలారా, అంటే ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి దానికంటే మానవ జన్మ గొప్పదా, మానవ జన్మ విలువైనదా అన్నప్పుడు, విలువైనది మనిషి జన్మ. ఎంత విలువైనదన్నప్పుడు, నీ జన్మ గురించి ఆలోచించింది ఎవరో తెలుసా? ఈ భూమి మీద ఉన్న తల్లిదండ్రులు కాదు ప్రేమ దేవుని పిల్లలారా. మనిషి అన్నవారు ఈ లోకానికి రావాలని, మానవ జన్మన్నది ఈ ప్రకృతిలో జరగాలని మనిషి జన్మ గురించి ఆలోచించింది ఎవరన్నప్పుడు, సాక్షాత్తు పరలోకమందున్న దేవుడు. అంటే దేవుడి ఆలోచనలలో నుండి పుట్టిన వారమా మనం? దేవుని ప్రణాళికలో నుండి ఈ భూమి మీదకి వచ్చిన వారమా మనం అన్నప్పుడు, నిజంగా దేవుడి ప్రణాళికను బట్టి, దేవుని అనాది సంకల్పాన్ని బట్టి ఈ లోకానికి వచ్చిన వారమే. కానీ ఏమండి, ఈరోజు లోకం అనుకున్నట్టుగా మనకై మనము వచ్చిన వారము కాదు. అంటే మన జన్మ ఎంత గొప్పదన్నప్పుడు, దేవుడు నీ గురించి ఆలోచించి, దేవుడు నీ గురించి ఒక ప్రణాళిక సిద్ధపరిచి, దేవుడు నీ గురించి అనాది కాలంలోనే ఒక సంకల్పాన్ని కలిగి ఉండి నువ్వు భూమి మీదకి రావాలని ఆయన నిన్ను నన్ను పంపించారే తప్ప మనకుగా మనం వచ్చిన వారం కాదు. అంటే మన గురించి ఆయన ప్రణాళిక ఎప్పటిది అన్నప్పుడు, ఎప్పుడు మన గురించి ఆలోచించాడు, ఎప్పుడు మనం కావాలని కోరుకున్నాడు, మన గురించినటువంటి ఆయన ప్రణాళిక వెనుకాల ఉన్నటువంటి ఆ ఉద్దేశం ఎప్పటిది అన్నప్పుడు, నిజంగా ఎఫెసీయులకు రాసిన పత్రికలో చెబుతున్నాడు, మానవ జన్మ మీద ఉన్న దేవుడి ప్రణాళిక ఎప్పటిదో, మానవ జన్మ గురించి దేవుడి యొక్క సంకల్పం ఏ నాటిదో చెబుతూ ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 1వ అధ్యాయము 4-6 వచనాల్లో రాయబడిన మాట చూడండి. ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు, ఏమండి, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున అన్న మాటను చూడండి. అక్కడ తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం. ఎవరి మీద? ఎవరి మీద ఆయన ఇష్టం, ఎవరి మీద ఆయన దయ, ఎవరి మీ పట్ల ఆయన సంకల్పం అన్నప్పుడు, ఇదిగో మానవ జన్మ గురించి మాట్లాడుతున్నాడు ఈ పదాన్ని. మానవ జన్మ ఈ భూమి మీద జరగడము వెనుకాల దేవుని చిత్త ప్రకారమైన దయా సంకల్పం ఉంది అన్నాడు. చూడండి, అంటే ఒక సంకల్పాన్ని బట్టి
దేవుడి ప్రణాళికను బట్టి ఈ భూమి మీదికి వచ్చిన వారం మనమంతా. ప్రేమన దేవుని వారలారా, మన బ్రతుకు వెనుకాల ఉన్న దేవుడి ప్రణాళిక మర్చిపోయాం. కానీ ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఏ చిన్న పని చేయాలన్నా ప్రణాళిక సిద్ధపరచుకోవాలని మాట్లాడడం మాత్రం నేర్చుకున్నాం. నీ వెనుకాల ఉన్న దేవుడి ప్రణాళిక మర్చిపోతున్నావు. నీ జన్మ వెనుకాల ఉన్న దేవుడి ప్రణాళికను పట్టించుకోవటం లేదు. కానీ భూమి మీద బ్రతుకుతున్నప్పుడు ఏముంటుంది తెలుసా? ఏ పని చేసినా అందులో విజయాన్ని సాధించాలంటే ప్లాన్ ఉండాలండి అంటున్నాం మనం. ఒక ప్రణాళిక ఉండాలి. ప్రణాళికతో పని చేస్తేనే మనం సక్సెస్ అయిపోతామంటున్నారు ప్రేమ దేవుని వారలారా. అందుకే ఏ పనిని మనము ప్రారంభించేటప్పుడు ముందుగా ప్రణాళికలు సిద్ధపరచుకుంటాం. ఆ పని గురించి ఎన్నో ప్రణాళికలు సిద్ధపరచుకొని ఆ తర్వాత మనం పనిలో దిగుతాం. ఇది మీకు అర్థమైతే మనము కావాలనుకున్న దేవుడు కూడా మన గురించి ప్రణాళికలు సిద్ధపరిచాడు. మన గురించి తన సంకల్పాన్ని ముందుగానే నిజంగా ఆయన సిద్ధపరచుకున్నట్టుగా కనబడుతుంది. అందుకే అంటున్నాడు, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకున్నాడు. ఇది ప్రణాళిక. నువ్వు నేను కావాలనుకున్నప్పుడు, మనిషి అన్న వాళ్ళు ఈ భూమి మీదికి రావాలనుకున్నప్పుడు ఆయన ప్రణాళికలో ఏముందన్నప్పుడు భూమి మీదికి వస్తున్న ప్రతి మనిషి పట్ల దేవుడి ప్రణాళిక ఏంటో తెలుసా? నా కోసం బ్రతకాలి. ప్రేమ దేవుని పిల్లలారా, ఈ ప్రణాళిక ఈరోజు మనుషులకు అర్థమైందంటారా? దేవుడి ప్రణాళిక ఈరోజు మనిషికి అర్థమైతే దేవుడి కోసమే బ్రతికేవారండి. ఆయన ప్రణాళిక చెబుతున్నాడు. ఆయన సంకల్పం ఏంటో చెబుతున్నాడు. ముందుగా మనలను తన కోసము నిర్ణయించుకొని అన్నాడు అంటే ఆయన కోసం బ్రతకాలన్నది ఆయన ప్రణాళిక. ఆ ప్రణాళిక ఎప్పుడు సిద్ధపరుచుకున్నాడు తెలుసా? మనము ఈ లోకానికి రావాలని, వచ్చిన మనము ఆయన కోసం బ్రతకాలని, ఆ బ్రతుకంతటిని దేవుని మహిమార్థకంగా ఉపయోగించాలని మహనీయుడు ఎప్పుడు ప్రణాళిక సిద్ధపరిచాడన్నప్పుడు ముందుగా అన్నాడు. ముందుగా అంటే ఎప్పుడు అన్నప్పుడు చివర్లో చెబుతున్నాడు, జగత్తుకు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన అనగా పరలోకమందున్న దేవుడు క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను అనింది. చూడండి, ఎప్పుడు ఏర్పరచుకున్నాడు? పుట్టిన తర్వాత కాదు నన్ను ఏర్పరచుకున్నాడని చెప్పడం. చాలామంది ఏమనుకుంటున్నారంటే పుట్టిన తర్వాత నన్ను దేవుడు ఏర్పరచుకున్నాడని అంటారు. నీకు తెలియని రహస్యం ఏంటంటే నువ్వు పుట్టక ముందే నిన్ను ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకున్నాడు గనుకనే పుట్టావు. ఇది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మన దేవుని పిల్లలారా, నువ్వు ఏర్పరచబడిన వాడు గనుకనే భూమి మీదకి వచ్చావు. ఆయన ఏర్పాటులో ఉన్నావు గనుకనే నీకు జన్మిచ్చాడు. ఆయన ఏర్పాటులో ఎప్పటి నుంచి ఉన్నావు అన్నప్పుడు జగత్తుకు పునాది వేయబడక మునుపు. ఏ సృష్టినైతే మనం చూస్తున్నామో, ఏ లోకాన్నైతే మనం అనుభవిస్తున్నామో, ఏ లోకంలో అయితే మనం బ్రతుకుతున్నామో ఆ లోకాన్ని దేవుడు కలిగించడానికి ముందు, ఆ లోకానికి పునాది వెయ్యడానికి ముందు ఆయన మనలను ఏర్పరచుకున్నాడన్న సంగతి ఈరోజు మనిషి మరిచిపోయాడు. ప్రియులారా, ఏర్పరచుకున్న వారికే దేవుడు జన్మిచ్చాడు. ఏర్పరచుకున్న వారినే దేవుడు ఈ భూమి మీదకి తీసుకొచ్చాడు. ఆయన ఏర్పాటులో ఉన్న వారందరినీ ఆయన భూమి మీదికి తీసుకురావడం ప్రారంభించాడు. ప్రియులారా, ఇది దేవుడి ప్రణాళిక. ఈ జగత్తు పునాది వెయ్యబడక మునిపే ఆయన ప్రణాళికలో ఉన్నాం. ఆయన ప్రణాళికలో ఎక్కడున్నామన్నప్పుడు ఆయనలోనే ఉన్నాం. ఆయన ప్రణాళికలో మనం ఎక్కడుండేవాళ్ళం అనుకుంటే సాక్షాత్తు ఆయనలోనే ఉన్నాం. ఈ జగత్తుకు పునాది వేయబడక మునుపు దేవుడి ప్రణాళికలో ఏర్పరచుకున్న వారందరూ కూడా ఎక్కడున్నారంటే దేవుడిలో ఉన్నారండి. ఒకప్పుడు మనమంతా దేవుడిలో ఉన్నవారం. ఆయన ఏర్పరచుకున్న మనము ఆయనలోనే ఉండేవారం. అదే చెప్పాడు మోషే గారు దేవుడి ప్రణాళిక యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ. ఆయన ప్రణాళికలో ఉన్న నువ్వు ఎక్కడ ఉండేవాడివో నీ యొక్క మూలం గురించి చెబుతూ
నువ్వెంత గొప్పవాడో వివరిస్తూ 90వ కీర్తన మొదటి వచనంలో ఏమంటున్నాడు చూడండి. నిజంగా ఈ ప్రణాళిక అంతా ఈరోజు మానవ సమాజానికి తెలియదు. ప్రేమ దేవుని పిల్లలారా, 60 ఏళ్ళు ఈ భూమి మీద పుట్టుక గురించి ఆలోచించారే తప్ప, ఈ భూమి మీద ఈ బ్రతుకు గురించి ఆలోచిస్తున్నారే తప్ప, ఈ బ్రతుకు నీకు రావడానికి నీ కన్న తండ్రి అయిన దేవుడు జగత్తు పునాది వెయ్యబడక మునిపే నీ గురించి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాడు. నువ్వు కావాలని కోరుకున్నాడు, నిన్ను ఏర్పరచుకున్న నిన్ను ఎక్కడ దాచుకున్నాడు అన్నప్పుడు చెబుతున్నాడు మోషే గారు, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. తరతరముల నుండి మాకు నివాస స్థలం, తరతరాల నుండి మాకు నివాస స్థలం అన్నాడు. ఇంతకి ఎప్పుడు అన్నప్పుడు కింద మాట చూడండి, పర్వతాలే పుట్టక ముందు, భూమిని ఈ లోకాన్ని నువ్వు పుట్టించక ముందు అన్నాడండి. ఇది ఈ భూమి పుట్టక ముందు, ఈ లోకం పుట్టక ముందు ఏమంటే మనం అందరము ఉన్నామంటే ఉన్నాం. ఎక్కడ ఉన్నామంటే దేవునినే నివాస స్థలంగా కలిగి ఉన్నాం. అంటే ఎవరు దేవుడిలో ఉన్నారన్నప్పుడు ఆయన ప్రణాళికలో ఉన్నవారు అందరూ దేవుడిలో ఉన్నారు. ఆ దేవుడిలో ఎప్పుడున్నామన్నప్పుడు జగత్తుకు పునాది వేయబడక ముందు, ఈ లోకాన్ని దేవుడు కలిగించడానికి ముందు మనం అందరము దేవుడిలో ఉండేవారం. అంటే ఎందరైతే ఆయనలో ఉన్నారో, ఆయన సంకల్పంలో ఉన్నారో వారికే శరీరాన్నిచ్చి భూమి మీదకి తెస్తున్నాడు, మర్చిపోకండి. ఈరోజు నువ్వు నేను భూమి మీద పుట్టామంటే ఎవడి జగత్తు పునాది వేయబడక మునిపే నువ్వు నేను దేవుడి సంకల్పంలో ఉన్నవారం. నువ్వు నేను ఆయన ఏర్పాటులో ఉన్నవాళ్ళం. ఆయన ఏర్పరచుకున్నవారం అంటే ఎంత గొప్పవారం ఆలోచించండి ప్రియులారా. మానవ జన్మ ఎంత ఉన్నతమైనదన్నప్పుడు దేవుని ఏర్పాటులో ఉన్నది. ఆ ఏర్పాటులో ఎవరున్నారన్నప్పుడు ఈరోజు భూమి మీదకి అడుగు పెడుతున్న ప్రతి ఒక్కరూ జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడి ఏర్పాటులో ఉన్నారు గనుక ఏమంటే ఈరోజు భూమి మీదకి వచ్చాం. ఈరోజు మన గర్భాలలో నుంచి పిల్లలు వచ్చినా ఏమంటే వాళ్ళందరూ ఎందుకు రాగలుగుతున్నారన్నప్పుడు ఆయన అనాది సంకల్పంలో ఉన్నవారు ఈ లోకానికి వస్తున్నారు ప్రియులారా. ఇది దేవుని సంకల్పం అన్నప్పుడు ఇది దేవుని సంకల్పం, ఇది దేవుడి ప్రణాళిక. తల్లిదండ్రుల ఇష్టం కాదు, తల్లిదండ్రుల ఆలోచన కాదు. వాళ్ళు అనుకుంటే వచ్చారనుకుంటే పొరపాటు. అందుకే గర్భఫలం గురించి ఏం మాట్లాడాడన్నప్పుడు గర్భఫలం అన్నది యెహోవా ఇచ్చు బహుమానం. ఆయన ఇస్తే మనం తీసుకోవాలి తప్ప మనముగా తెచ్చుకునేది కాదు. ఆయన ఇవ్వాలి. ఆయన ఎవరిని ఇస్తాడు? తన సంకల్పంలో ఉన్న వారిని ఇస్తాడు. తన ఏర్పాటులో ఉన్నవారినే తండ్రుల గర్భములో నుంచి తల్లులలోనికి పంపించి ఒక చక్కటి ఆకారాన్ని ఇచ్చి ఈ భూమి మీదకి తీసుకొస్తాడు ప్రేమన దేవుని పిల్లలారా. కనుక ఎవరు ఈ లోకానికి రావాలన్నా అది దేవుడు ఇస్తే వస్తారే తప్ప ఏమండి తల్లిదండ్రులు అనుకుంటే వచ్చేవారు కాదండి. కానీ ఈ విషయం ఈరోజు తల్లిదండ్రులకు తెలుసా అంటే తెలియదు. ఏమండి భార్య గర్భవతి అయిపోయింది అనుకోండి, ఆ మధ్య ఏమంటే ఓల్డ్ సినీ సాంగ్ ఉందండి. భార్యాభర్తలు ఇద్దరు ఏమనుకుంటున్నారంటే ఏమంటే భార్య గర్భం ధరించగానే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏం పాడుకుంటున్నారంటే ఏమండి తండ్రి పాడుతున్నాడండి ఏమన్నా తెలుసా, అమ్మాయి పుడుతుంది అచ్చం అమ్మలాగే ఉంటుంది. ఏమో ఈయన చేసి పెట్టినట్టుంది లోన. అమ్మాయి పుడుతుంది అచ్చం అమ్మలాగే ఉంటుందట. ఆవిడేమంటుంది, కుదరదు అబ్బాయి పుడతాడు అచ్చం నాన్నలాగే ఉంటాడు. ఇంతకి ఉంటాడు ఉండాలి అని మీరు అనుకుంటున్నారే కానీ ఇంతకి చేయగలరా చెప్పండి? ఏం చేయగలరండి? ఈ రూపములో ఏది మీరు ఇచ్చారో ఏమి ఇవ్వగలరు? తల్లిదండ్రులుగా ఏమి ఇవ్వగలరు చెప్పండి? గర్భములో పడినది మొదలుకొని గర్భములో నుండి బయటికి వచ్చేటంత వరకు ఏమండి ఏ ఆకారంలో పుడతాడో ఎలా ఉంటాడో అని ఏమండి ఆతురత తప్ప ఇంతకీ అమ్మాయి పుట్టినా అమ్మలాగుంటుందో నాన్నలాగుంటుందో అనుకోవడమే తప్ప ఎలా ఉంటుందో బయటకు వచ్చేటంత వరకు ఎవరికి తెలియదండి. ప్రేమ దేవుని వారలారా, అంటే తల్లిదండ్రులుగా ఉన్నవారు దేవుణ్ణి మర్చిపోయారు, దేవుడి ప్రణాళిక మర్చిపోయారు. ఏం జ్ఞాపకం తెచ్చుకున్నారంటే ఎవడి కొడుకు పుట్టాలి కూతురు పుట్టాలి ఈ ఆలోచనలో ఉన్నారు తప్ప నిజంగా దేవుడి యొక్క ప్రణాళిక, దేవుని యొక్క సంకల్పం, ఆయన సంకల్పంలో ఉన్నవారినే ఈ లోకానికి తీసుకొస్తాడని, ఆయన సంకల్పంలో ఉన్నవారికే ఆయన దేహాన్ని ఇస్తాడని,
వారిని మాత్రమే ఈ భూమి మీద పుట్టించి నిజంగా వారి కోసం ఏం ఆలోచించాడో, వాళ్ళ గురించి ఎలాంటి ప్రణాళికలు సిద్ధపరుచుకున్నాడో ఆ ప్రణాళికలన్నింటినీ ఈరోజు మానవ సమాజం మర్చిపోయింది ప్రియులారా. నిజంగా తల్లి గర్భంలో ఈ చక్కటి ఆకారం వెనుకాల ఎవరున్నారన్నప్పుడు ఉన్నది కూడా దేవుడే. తల్లి గర్భంలో పడింది మొదలుకొని ఈ చక్కటి ఆకారాన్ని ఎవరు నిర్మించారన్నప్పుడు దేవుడు నిర్మించాడు. అది తల్లిచ్చింది కాదు, తండ్రి ఇచ్చింది కాదు, డాక్టర్ చలువ అంతకంటే కాదు. అంటే గర్భఫలంగా బహుమానాన్ని కడుపులో వేసింది ఆయనే, కడుపులో పడ్డ బిడ్డకి ఆకారాన్ని ఇస్తున్నది కూడా ఆయనే. ఎందుకన్నప్పుడు ఆయన ప్రణాళికలో ఉన్నాడు. ఆయన ఇష్టాలను, ఆయన ఉద్దేశాలను నెరవేర్చడానికి ఈ లోకానికి రాబోతున్నాడు కనుక ఎవడి కడుపులో పడ్డ బిడ్డకి ఏ ఆకారం ఇవ్వాలన్నది అది దేవుని సంకల్పం. అంటే పురుషుడి ఆకారం ఇవ్వాలా, స్త్రీ ఆకారం ఇవ్వాలా? ఎవడైనా తల్లిదండ్రులు ఇచ్చేది కాదు కదా. అంటే నువ్వెందుకు స్త్రీగా పుట్టావన్నప్పుడు ఏమండి, నువ్వు స్త్రీగా పుట్టాలని నీ గురించి అనుకున్నది దేవుడు. నువ్వెందుకు పురుషుడిగా పుట్టావన్నప్పుడు నువ్వు పురుషుడిగా పుట్టాలని నీ గురించి అనుకున్నది దేవుడు. ఎందుకు అనుకున్నాడు అంటే నువ్వు స్త్రీగా పుడితేనే దేవుడి కోసం చేయగలిగిన ఆ కార్యక్రమాలు నువ్వు చేయగలవు. నువ్వు పురుషుడిగా పుడితేనే దేవుడి కోసం నీ మీద ఆయన పెట్టుకున్నటువంటి ఉద్దేశాలన్నీ నువ్వు నెరవేర్చగలవు. అంటే ఆయన ప్రణాళికను భూమి మీద నువ్వు నెరవేర్చాలన్నప్పుడు, ఆయన ఇష్టాలను నువ్వు ఖచ్చితంగా నెరవేర్చాలన్నప్పుడు నీకు ఏ ఆకారం ఇస్తే ఆయన కోసం బ్రతుకుతావో ఆ ఆకారాన్ని ఇచ్చాడు. ఎలా నిన్ను భూమి మీద ఉంచితే నువ్వు ఆయన పని చేస్తావో ఆ రూపముతోనే భూమి మీద పెట్టాడు. అంతేగాని చాలామంది స్త్రీలు అనుకుంటారు, బా నేనే పురుషుడిని ఏంటేనా, ఏం చేసేదానివి, ఏం చేయలేవు. ఇప్పుడు దేవుడిచ్చిన ఈ ఆకారముతో ఏం చేయగలవు ఆలోచించి ఆయన ఇచ్చాడు. ఏమన్నా అందుకే ఒకటి ఆలోచించాలి, పురుషుడిగా పుట్టిన ఏ ఒక్కరు నీకు ఎందుకు ఇచ్చాడు ఈ ఆకారం అన్నప్పుడు ఆయన ప్రణాళికలు, ఆయన ఏర్పాటులు, నీ కోసం ఆయన అనుకున్న వాటిని నువ్వు నెరవేర్చాలంటే ఈ ఆకారమే ఇవ్వాలి. నీకు స్త్రీ ఆకారం ఇచ్చాడు అనుకోండి, నువ్వేమీ చేయలేవు. అంటే ఆయన అనుకున్నవి నువ్వు నెరవేర్చాలంటే నీకు ఈ ఆకారం ఇవ్వాలనే నిన్ను పురుషుడిగా పుట్టించాడు. ఒక స్త్రీగా నువ్వు దేవుడి కోసం ఏం చేయాలని ఆయన ఆలోచించాడో అందుకే నీకు ఆకారాన్ని ఇచ్చాడు. అంతేగాని నేను ఇప్పుడు స్త్రీగా ఉన్నానండి, పురుషుడిని అంటే నేను అది చేద్దునని స్త్రీలు అనుకోవడం తప్పు. నేను పురుషుడిగా పుట్టానండి, స్త్రీ అంటే నేను ఇంకేదో చేద్దునని చెప్పడం ఎవడి పురుషుల తప్పు. ఎందుకంటే దేవుడి ప్రణాళిక అర్థం కాలేదు సమాజానికి. నిజంగా మనం కావాలని కోరుకున్నది దేవుడు. ఆ కోరిక ఎప్పుడన్నప్పుడు జగత్తు పునాది వేయబడక ముందే మన గురించి ఒక ప్రణాళిక, ఒక సంకల్పాన్ని ఏర్పాటు చేసుకున్న దేవుడు తనలో మనం ఉన్నామని చెబుతున్నాడు. ఉన్న వారికే ఆకారాన్ని ఇచ్చి భూమి మీదకి పంపిస్తున్నాడు. ప్రేమ దేవుని పిల్లలారా, ఈ భూమి మీదకి పంపించటములో కూడా దేవుడి ప్రణాళికను ఆలోచిస్తే ఏమండి, ఎవరు ఏ కాలములో పుట్టాలన్నది కూడా దేవుడి ప్రణాళికే. మనం ఎందుకు ఈ కాలంలోనే పుట్టాలి ఆలోచించండి ఒక్కసారి. మనం ఎందుకు ఈ కాలంలోనే పుట్టాలి? అపోస్తులు ఎందుకు యేసుక్రీస్తు వారి కాలంలోనే పుట్టాలి? అబ్రహాం గారు ఎందుకు ఆ కాలంలోనే పుట్టాలి? మోషే గారు ఎందుకు ఇశ్రాయేలు బానిసత్వంలో ఉన్నప్పుడే పుట్టాలి అన్నప్పుడు ఇదంతా దేవుడి ప్రణాళిక అన్నది మనకు అర్థమైపోతుంది. అంటే ఎవరు ఏ కాలములో పుట్టాలో కూడా ప్రణాళిక, అంటే ప్రణాళికే. ప్రేమ దేవుని పిల్లలారా, ఒక మంచి మాట చూడండి. ఆదికాండం 17వ అధ్యాయం, ఆదికాండము 17వ అధ్యాయం చూడండి ప్రియులారా. 17వ అధ్యాయం 21వ వచనం, 17వ అధ్యాయం 21వ వచనాన్ని చూడండి. అయితే ఏమండి, దేవుడు చెబుతున్న ఈ మాట ఏం చెబుతున్నాడు అన్నప్పుడు, వచ్చు సంవత్సరము ఇదే కాలం, జ్ఞాపకం పెట్టుకో అంటున్నాడు. చూడండి అక్కడ, వచ్చే సంవత్సరము ఈ కాలమందు శారా నీకు కుమారుణ్ణి కంటుంది అన్నాడు. చూడండి, అంటే కాలం చెబుతున్నాడు అక్కడ. వచ్చే సంవత్సరములో ఇదే కాలం అప్పుడు నీకు శారా కుమారుణ్ణి కంటుంది. అంటే టైం ఎందుకు చెబుతున్నాడు? టైం ఎందుకు చెబుతున్నాడు అన్నప్పుడు, ఇస్సాకు ఏ కాలములో రావాలో దేవుడి ప్రణాళికది. ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి కుదరదు. ఏ కాలములో రావాలని దేవుడు ముందుగా సంకల్పించాడో,
ఏ కాలంలో నువ్వు పుట్టి ఆయన కోసం చేయవలసిన కార్యక్రమాలను ముగించాలని నీ గురించి నా గురించి ఆలోచించాడో ఆ కాలములోనే మనం ఈ భూమి మీదకి పుడతామన్నటువంటి సత్యాన్ని తెలియజేయడానికి ఇదిగో ఇక్కడ అబ్రహాం గారితో చెబుతున్నాడు, ఇదిగో నీకు కుమారుడు పుడతాడు. ఎప్పుడు అన్నప్పుడు నానే ఒక టైం పెట్టాను, నాకు ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికలో ఇస్సాకు ఎప్పుడు పుట్టాలన్నప్పుడు మీదటికి ఇదే కాలము అన్నాడు. ఇంతకు ఏంటా కాలం? ఆ కాలమే ఎందుకు అంటున్నాడు అన్నప్పుడు 18వ అధ్యాయంలోనికి రండి. 13వ వచనం, 18వ అధ్యాయం 13వ వచనం చూడండి ప్రియులారా. అంతటా యెహోవా అబ్రహాముతో వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించెదనా అని శారా నవ్వనేలా యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు అన్నాడు. చూడండి, మీదటికి ఈ కాలమున. ఆ కాలం ఏ కాలం అనుకున్నారు? ఇస్సాకు భూమి మీదికి రావడానికి దేవుడు నిర్ణయించిన కాలం. అంటే ఎవరు ఏ కాలంలో రావాలో దేవుడు నిర్ణయించాడా? ప్రణాళిక సిద్ధపరిచాడా? సిద్ధపరిచాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ కాలములోనే పుట్టిస్తాడు. ఆ కాలములో నిన్నెందుకు పుట్టిస్తాడంటే ఒక మంచి మాట ఏంటో తెలుసా? ఆ కాలములో పుడితేనే నువ్వు దేవుడి కోసం చేయవలసిన పనులు చేయగలవు. పరలోకాన్ని చేరుకోవడానికి నీకు అవకాశం ఉన్నటువంటి కాలంలో పుట్టించాడు, మర్చిపోకండి. నీకు పరలోకం వెళ్ళడానికి అవకాశం ఉన్న కాలంలోనే పుట్టించాడు. ఎందుకంటే ఇస్సాకు గారికి కూడా ఒక నిర్ణయ కాలాన్ని పెట్టాడు, ఆ కాలములోని భూమి మీదకి పంపించాడు. అలాగే ఆదాం గారి గురించి కూడా ఆలోచిస్తే, ఏమండి, సృష్టి కార్యక్రమాలన్నింటి చివర ఆదాం గారికి కాలం నిర్ణయించాడు. 6వ దినము చివరిలో ఆదామును ఎందుకు పుట్టించాలి? ఏమన్నా ఆలోచించండి ఒక్కసారి. 6వ దినపు చివరిలోనే ఎందుకు పుట్టించాలి? ఏమండి, ముందు పుట్టించవచ్చు కదా అని మనం అనుకుంటే, దేవుడు నిర్ణయించిన కాలం అది ఆదాం గారికి. నువ్వు ఆ కాలంలోనే పుట్టాలి, నువ్వు ఆ కాలంలోనే పుట్టాలి. అంటే ఎవరు ఈ భూమి మీదకి వస్తున్నా వారి మీద దేవుడి ప్రణాళిక ఏంటన్నప్పుడు నువ్వు ఏ కాలములో పుట్టాలో, నువ్వు ఎవరి గర్భాలలో నుండి పుట్టాలో, ఇదంతా దేవుడి ప్రణాళిక. ప్రియమైన దేవుని పిల్లలారా, నువ్వు ఏ ప్రాంతంలో పుట్టాలన్నది కూడా దేవుడి ప్రణాళిక. నిజంగా ఇంకా మనం చూడగలిగితే యేసుక్రీస్తు వారి కోసం రాయబడిన మాట కూడా చూడండి, గలతీయులకు రాసిన పత్రిక. అంటే దేవుడి ప్రణాళికను ఎప్పుడు పుట్టాలో, ఎక్కడ పుట్టాలో, ఎవరికి పుట్టాలో, ఏమండి, ఇదంతా దేవుడి ప్రణాళిక అన్నట్టుగా కనబడుతుంది. చూడండి, మనకు యేసుక్రీస్తు వారి కోసం కూడా చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ప్రియులారా. 4వ అధ్యాయం 4వ వచనం. ఏమండి, ఆ మాట చూడండి ఒక్కసారి. అయితే కాలము పరిపూర్ణమైపోయింది, సంపూర్ణమైపోయింది అంటున్నాడు. దేనికి కాలం సంపూర్ణమైపోయింది? ఆలోచించండి ఒక్కసారి. కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను. అంటే ఏ కాలం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? అంటే యేసుక్రీస్తు వారు ఏ కాలములో భూమి మీదకి రావాలో అన్నది కూడా ఎవడి దేవుడి అనాది ప్రణాళిక, ఆయన సంకల్పమా? ఆలోచించండి ఒక్కసారి. కాలము పరిపూర్ణమైనప్పుడు అన్నాడు. ఏ కాలం? ఏ కాలములో అయితే క్రీస్తును ఈ భూమి మీదకి పంపించాలని దేవుడు ముందుగా ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు, ఆ కాలం వచ్చేసింది. అది చెబుతున్నాడు. నాయన, ఇప్పుడు నువ్వు భూమి మీదకి వెళ్ళవలసిన కాలం వచ్చింది. ఇప్పుడు భూమి మీదకి వెళ్ళి నా కోసం నువ్వు చేయవలసిన ఇదిగో బలియాగము, ఆ కాలం ఇప్పుడు సిద్ధమైంది. అందుకే కాలం వచ్చినప్పుడే, క్రీస్తును ఎప్పుడు పంపించాలనుకున్నాడు ఆ కాలము పరిపూర్ణమైనప్పుడే క్రీస్తును ఈ భూమి మీదకి పంపించాడు. అంటే కాలం టైం పెట్టుకున్నాడా? ఎవరిని ఎప్పుడు పంపించాలో టైం పెట్టుకున్నాడండి. కనుక దేవుడి ప్రణాళిక చొప్పున ఈ భూమి మీదకి వస్తున్నాం మనం. ఆ కాలములోనే ఎందుకు వస్తున్నారన్నప్పుడు, ఆ కాలములో నువ్వు వస్తేనే, ఆ కాలములో నువ్వు పుడితేనే నీకోసము దేవుడు సిద్ధపరిచిన ప్రతి సత్క్రియను నువ్వు చేయగలవు. లేకపోతే నువ్వు నేను చేయలేం. ప్రేమ దేవుడి పిల్లలారా, లేకపోతే మనం చేయలేము. అంటే ఏ కాలములో పుడితే నువ్వు దేవుడి యొక్క ఆయన క్రియలన్నిటిని చేయగలవో ఆ కాలములోనే పుట్టిస్తున్నాడు.
ఏ కాలంలో పుడితే దేవుడి కోసం నమ్మకంగా బ్రతికి పరలోకాన్ని చేరుకోగలవో ఆ కాలంలోనే పుట్టిస్తున్నాడు. కానీ ఆ కాలములో పుట్టించినా మనం బ్రతకలేకపోతున్నామంటే తప్పు మంది. నువ్వు పరలోకానికి వెళ్ళగలిగే కాలంలో పుట్టించాడు, పరలోకానికి వెళ్ళగలిగిన పనులు చేయగలిగిన కాలంలో పుట్టించాడు. ఏ కాలంలో పుడితే నువ్వు క్రీస్తుకు దగ్గర అవుతావో, దేవుడి కోసం నమ్మకంగా బ్రతుకుతావో అదే కాలంలో తన సంకల్పాన్ని బట్టి తన ప్రణాళికను సిద్ధపరిచి ఈ భూమి మీదకి పంపితే, భూమి మీదకి వచ్చిన తర్వాత ఈరోజు ఎంతమంది దేవుడి కోసం బ్రతకగలుగుతున్నారు, ఎంతమంది దేవుణ్ణి మరిచి బ్రతకగలుగుతున్నారు అన్నప్పుడు ఏమండి అధిక శాతము దేవుని ప్రక్కన పెట్టి బ్రతుకుతున్నారంటే దేవుడు అన్యాయం చేశాడు అనుకుంటారేమో. ఆయన ప్రణాళిక నిమిట్ల చాలా మంచిగా ఉంది. నాయన నిన్ను ఈ కాలంలోనే పంపిస్తే నువ్వు బ్రతకగలవు. అప్పుడప్పుడు మనం అనుకుంటాం ఏమని, నేను కూడా అపోస్తుల కాలంలో పుట్టింటే ఏదో చేసేసింది దేవుడి కోసమని. నిజమనుకుంటున్నారా ప్రియులారా? నీ జన్మ మీద ఉన్న దేవుడి ప్రణాళిక అర్థం కాక మాట్లాడుకుంటాం. ఏమండి నేను అపోస్తుల కాలంలో పుట్టింటే బాగుండండి, యేసుక్రీస్తుతో తిరిగే కాలంలో పుట్టింటే బాగుండండి. ఏమంటే ఆ కాలంలో పుట్టింటే బాగుండని నువ్వు అనుకుంటున్నావు. ఆ కాలంలో పుడితే అస్సలు దేవుడి కోసం ఏమి చేసేవాడివి కాదు. ఎందుకో తెలుసా? ఏమంటే అపోస్తులను ఆ రోజు ఆ కాలంలో ఎందుకు పుట్టించాడన్నప్పుడు ఏమంటే వాళ్ళ స్టామినా మీకు తెలియాలి. ఎందుకు వాళ్ళనే పుట్టించాడప్పుడు? ఎందుకంటే ఏమంటే ఎన్ని మాటలన్నా పడగలిగినటువంటి స్థైర్యం కలిగిన వాళ్ళు, ఎన్ని దూషణలు వచ్చినా భరించగలిగిన ఏమంటే మనస్థైర్యం కలిగిన వాళ్ళు, ప్రభు కోసం అవసరమైతే దెబ్బలు తినగలిగిన మనస్సున్న వాళ్ళు, అవసరమైతే ప్రాణం పెట్టగలిగిన మనసున్న వాళ్ళు. ఏమంటే ఈరోజు మన గురించి మనం ఆలోచించుకున్నాం. ఏమంటే ఒక్క మాట అన్నాం అనుకోండి మూతి ముడుచుకొని సంఘానికి మనం. నువ్వు అపోస్తుల కాలంలో పుడితే యేసుక్రీస్తు వారు అపోస్తులను ఎన్ని మాటలు అన్నాడు చెప్పండి? యేసుక్రీస్తు వారు అపోస్తులను ఎన్నిసార్లు గద్దించాడు, ఎన్నిసార్లు దండించాడు, ఎన్నిసార్లు విశ్వాసం లేని వారులారా, మూర్ఖులారని ఎవరైనా ఎన్నిసార్లు అన్నాడు చెప్పండి? ఈ రోజు నిజంగా సంఘంలో పాస్టర్ గారు మూర్ఖులారా అన్నాడు అనుకోండి మనల్ని, ఏమండి ఇక పాస్టర్ గారి మీద కక్ష పెంచుకుంటాం. సంఘానికి రావడం అస్సలు జరగదు. అంత మాట అంటాడు ఆయన నన్ను అంటామండి. ఎవడు మనం మేలు కోసం వాక్యాన్ని బట్టి అన్నా కూడా పడలేని మనసు మనకున్నప్పుడు నిజంగా మనం అపోస్తుల కాలంలో పుట్టింటే ఎవడు ఆ రోజు ఎన్ని మాటలు వాళ్ళు పడ్డారు చెప్పండి? ప్రభువు దగ్గర నేర్చుకునేటప్పుడు ఎన్ని మాటలు పడ్డారు, ప్రభు కోసం బ్రతుకుతున్నప్పుడు సమాజం ద్వారా ఎన్ని మాటలు అనిపించుకున్నారు, ఎవడి ప్రభు వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఎన్నిసార్లు దేవుడి కోసం దెబ్బలు తిన్నారు. ఎవడి ఇవన్నీ తినగలిగే స్థైర్యం ఉందా ఒక్కసారి ఆలోచించుకోండి. చివరికి ఆయన కోసం ప్రాణం పెట్టారు. ఆ కాలంలో పుట్టింటే ఏమైపోయేవాడు నువ్వు? ఆ కాలంలో పుట్టింటే ఏమైపోయేవారు? ఎవడి ఈ కాలం ఎలా ఉందన్నప్పుడు దేవుడి వాక్యం ప్రకటించడానికి వెళ్ళిపోయావు అనుకోండి, ఎవడి ఎంత లక్షణంగా చూసుకుంటారండి. ఏ పల్లెకి వెళ్ళిపోయినా ఎవడు మనం వెళ్ళిపోగానే బంధువుల్లా చూసుకుంటున్నారు. రండి కూర్చోండి అని చక్కగా కూర్చోబెట్టి కాసిన మంచినీళ్ళు ఇచ్చి నీకు భోజనం పెట్టి వాక్యాన్ని చెప్పించుకొని ఎవడు అవసరమైతే ఛార్జీలకు డబ్బులు ఇచ్చి పంపే రోజుల్లోనే దేవుడి కోసం బ్రతకలేని పరిస్థితి. ఆ రోజుల్లో ఎవడు పిలిచేవారు ఉన్నారా, కూర్చోమనే వాళ్ళు ఉన్నారా, భోజనం పెట్టే వాళ్ళు ఉన్నారా, ఛార్జీలకు ఉందా లేదని అడిగే వాళ్ళు ఉన్నారా? వాక్యం చెప్పడానికి వెళితే దెబ్బలు కొట్టిన వారు ఉన్నారు తప్ప డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఎక్కడ ఉన్నారు చెప్పండి? కానీ అవన్నీ వాళ్ళు భరించగలిగి దేవుడి కోసం నిలవబడి సత్యాన్ని ఈనాటికి వాళ్ళు తీసుకురాగలిగారంటే ఎవరు మీరు ఆలోచించండి. అంటే ఆ కాలములో ఎవరు పుడితే ఈ సత్యం కోసం బలీయంగా బ్రతుకుతారని దేవుడు ప్రణాళిక సిద్ధపరిచాడో ఆ ప్రణాళికలో క్రీస్తుతో వీళ్ళే ఉండాలని మహనీయులను పుట్టించాడు. ప్రేమ దేవుని పిల్లలారా, మనల్ని ఎందుకు పుట్టించలేదు? నిన్ను పుట్టిస్తుంటే అసలు నువ్వు కనిపించకుండా పారిపోయేవాడివి, అందుకే మనల్ని పుట్టించలేదు. మరి మనల్ని ఎప్పుడు పుట్టించాలి? ఇదిగో ఈ తరంలో పుట్టించాలి. అన్ని అనుకూలంగా ఉన్న తరములో, ఈ తరములోనైతేనే వీళ్ళు చేయగలరు, ఈ తరములోనైతేనే నా కోసం బ్రతకగలరు, ఈ తరములోనైతేనే వాళ్ళ మీద నేను ఉంచుకున్న ప్రతి సత్క్రియను నెరవేర్చి పరలోకానికి దగ్గర కాగలరని. పరలోకానికి దగ్గరయ్యే ఆ కాలములో నువ్వు దేవుడి కోసం బ్రతకగలిగే ఆ కాలంలో పుట్టిస్తే అలాంటి కాలంలో కూడా బ్రతకలేకపోతున్నావంటే ఏమండి ఎంత దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నామో ఆలోచించండి. ఈ కాలంలో నువ్వు బ్రతకాలి, ఈ కాలంలో బ్రతకలేను నువ్వు ఇక ఏ కాలంలో పుట్టించినా బ్రతకలేవు. అందుకే ప్రేమ దేవుడి పిల్లలారా, దేవుడి యొక్క ప్రణాళిక ఎంత ఉన్నతంగా కనబడుతుందో చూడండి. దేవుడి యొక్క ప్రణాళిక ఎంత గొప్పగా కనబడుతుందో చూడండి. పుట్టించిన ఆయన తన ప్రణాళిక చొప్పున మన మీద పెట్టుకున్న ఆశలు చెప్పాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 10వ వచనంలో ఏం చెప్పాడు చూడండి. మనము కావాలని కోరుకున్న దేవుడు ఎందుకు కావాలనుకున్నాడు,
ఎందుకు పలాని కాలంలో మనల్ని పుట్టించాలనుకున్నాడు, ఆ పుట్టించిన కాలంలో నువ్వేం చేయాలని కోరుకున్నాడు అన్నప్పుడు ఆయన ప్రణాళిక చెబుతున్నాడు. 2వ అధ్యాయం 10వ వచనం, మరియు మనల్ని అందరినీ ఈ కాలములోనే ఎందుకు పుట్టించాడో తెలుసా? వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఉన్నాము. అంటే మనం పుట్టడానికి ముందే ఏ కాలములో పుట్టాలో ప్రణాళిక సిద్ధం చేసుకున్న దేవుడు ఆ కాలములో నువ్వు ఏమేం చేయాలో కూడా సిద్ధపరిచేశాడు. వాటి యందు మనము నడుచుకొనవలెనని ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు. దేవుడు ముందుగానే నువ్వు దేవుడి కోసం ఏం చేయాలో, దేవుడి కోసం ఎలా బ్రతకాలో, ఆయన కార్యక్రమాలను ఎలా జరిగించాలో ఇవన్నీ కూడా నీ పట్ల దేవుడు ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. ఎవడు దేవుడి దగ్గరికి రాలేని మనము ఇక దేవుడి కార్యక్రమాలలో ఆయన ప్రణాళికను ఏం నెరవేర్చగలం చెప్పండి ప్రియులారా. ఈరోజు ఎంతో మంది దేవుణ్ణి నమ్మలేని స్థితిలో ఉన్నారు, ఎంతో మంది దేవుడి జ్ఞానాన్ని తెలుసుకోలేని స్థితిలో ఉన్నారు. మరి ఇలా ఈ స్థితిలో ఉన్నప్పుడు ఇక ఆయన నీ మీద పెట్టిన కార్యక్రమాల ప్రణాళిక ఏమర్థమవుతుంది? అందుకే దేవుడి పనులన్నీ విడిచిపెట్టారు, సొంత పనుల్లో మునిగిపోయారు. బాధపడుతున్నాడండి పౌలు గారు. అదే ఎఫెసీయులకు రాస్తూ, అదే ఫిలిప్పీయులకు రాస్తూ ఏమంటున్నాడు తెలుసా? ప్రక్కనే 2వ అధ్యాయం 21వ వచనాన్ని చూడండి. ఏమైపోయారు అందరూ? ప్రణాళిక మర్చిపోయారు. దేవుడు నువ్వు కావాలని జగత్తు పునాది వెయ్యబడక ముందే కోరుకొని ఆ కోరిక చొప్పున ఆయన సంకల్పంలో నిన్ను ఉంచుకొని ఉన్న నీకు తల్లి గర్భములో ఆకారాన్నిచ్చి ఈ భూమి మీద ఏ కాలంలో పుట్టిస్తే అప్పుడు నువ్వు దేవుడి కోసం నమ్మకంగా బ్రతుకుతావో ఆలోచించి ఆ కాలంలో నీకు జన్మిచ్చి ఆ జన్మలో తన కోసం చేయవలసిన కార్యక్రమాలన్నీ నీ భుజాన పెట్టి ఈ భూమి మీదకి పంపితే వచ్చిన వారు దేవుడి ప్రణాళిక మర్చిపోయి ఏమైపోయారంటే అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు. ఏది దేవుడి ప్రణాళిక? ఎక్కడ అర్థమైంది సమాజానికి దేవుడి ప్రణాళిక అంటే? ఆయన ప్రణాళిక జ్ఞాపకాల్లో లేదు. మరి ఏ ప్రణాళిక అంటే? భూమి మీద ప్రణాళికలు. పలాని టయానికి నేను ఇల్లు కట్టుకోవాలి ప్రణాళిక, పలాని టయానికి పెళ్లి చేసుకోవాలి ప్రణాళిక, పలాని టయానికి పిల్లలను కనాలనేది ప్రణాళిక. ఎవడు పోయేలోపు ఈ కార్యక్రమాలన్నీ చేయాలని నీ గురించి నా గురించి మనం ఆలోచించుకుంటున్నామే తప్ప అసలు భూమి మీద నీ జన్మ వెనుకాల ఉన్న దేవుడి ప్రణాళిక ఏమండి ఆలోచించగలుగుతున్నామో చెప్పండి? అందుకే చెబుతున్నాడు ఆయన, అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు. సొంత కార్యాలే, సొంత పనుల్లో మునిగిపోయారు, సొంత పనుల్లో మునిగిపోయారు. దేవుడు మీ భుజాల మీద పెట్టి భూమి మీదకి పంపిన ఆయన పనులన్నీ మర్చిపోయారు. అందుకన్నాడు కింద, యేసుక్రీస్తు కార్యములను చూడరు. ఎందుకు చూడలేకపోతున్నారు? ప్రణాళిక, దేవుడి ప్రణాళిక మర్చిపోయారు. ప్రేమ దేవుని వారలారా, దేవుడు ఎందుకు ఈ కాలంలో నిన్ను పుట్టించాడు? ఎందుకు మరి సుందరశాలిని ఈ కాలంలోనే పుట్టించాలంటే ఈ కాలంలోనే పుట్టాలి, ఆ తల్లిదండ్రుల గర్భాల్లోనే పుట్టాలి. అలా పుడితేనే దేవుడి కోసం నిలవబడగలదు. అంటే దేవుడి కోసం నిలవబడే కాలమేనా? అవును ప్రేమ దేవుని పిల్లలారా, ఎవరు ఏ కాలంలో పుట్టినా మీకు అర్థం కావాలి. ఆ కాలంలో ఎందుకు పుట్టారంటే ఆ కాలంలో పుడితేనే నువ్వు దేవుడి కోసం చేయగల పనులు చేయగలవు. ఇశ్రాయేలును బయటికి రప్పించాలన్నప్పుడు మోషే గారు ఆ కాలంలో పుట్టాలి. ఎందుకంటే ఆ పనులు చేయడానికి మోషే గారిని నియమించుకున్నాడు దేవుడు. అంటే ఎప్పుడు నియమించుకున్నాడు మనల్ని అన్నప్పుడు, ఎవడి జగత్తు పునాది వేయబడక ముందే నువ్వు ఈ పని చేయాలి, ఈ పని చేయాలని ముందే నిర్ణయం చేసుకున్నాడటండి. ఒక మంచి మాట చూడండి, ఇర్మియా గ్రంథములో 1వ అధ్యాయం 4వ వచనం ముగించుకుందాం. 1వ అధ్యాయము 4వ వచనం ప్రేమ దేవుని పిల్లలారా, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం చూడండి, ఒక అద్భుతమైన మాట కనబడుతుంది. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని అన్నాడు. చూడండి, అంటే గర్భములో పడడానికి ముందటి నుంచే దేవుడి జ్ఞాపకాలలో ఉన్నాం. దేవుడు మనల్ని గుర్తుంచుకొని ఉన్నాడు. అంటే గర్భములో పుట్టక మునిపే, గర్భములో రూపింపడానికి ముందే మనల్ని ఎరిగిన దేవుడు కింద ఏమన్నాడు చూడండి, కింది మాట చూడండి,
నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. ప్రతిష్ఠించాడు దేనికోసం? పని కోసం. ఏ పని కోసం నిన్ను భూమి మీదకి పంపించాడో అది కూడా సిద్ధం చేశాడు. ఏ పని లేదు దేవుడి ఏ పని లేకుండా భూమి మీదకి వచ్చిన వారం కాదు మనం. దేవుడి పని కోసమే వచ్చిన వారం, దేవుడి పని ముగించి వెళ్ళిపోవలసిన వారం, అది ముగించడానికి అనుకూలమైన కాలములో పుట్టిన వారం మనమంతా ప్రేమ దేవుని పిల్లలారా. అందుకే ఏమంటున్నాడు అన్నప్పుడు, ఇదిగో నీవు గర్భము నుండి బయలు పడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. ఎప్పుడు నియమించాడు? పుట్టిన తరువాత, వయసు వచ్చిన తరువాత, పుట్టక ముందే నియమించాడు ప్రవక్తగా. అంటే ఇర్మియా ఈ భూమి మీదకి రాకముందే ఇర్మియా గురించి దేవుడి ప్రణాళిక ఏంటో తెలుసా? ఇర్మియా నువ్వు ప్రవక్తగా నా జనులకు నువ్వు పాఠాలు చెప్పాలి. దేవుడి ప్రణాళిక. ఆ కాలంలో నువ్వు పుట్టాలి, పుట్టిన నువ్వు ప్రవక్తగా ఉండాలి, ప్రవక్తమైన నువ్వు ఇశ్రాయేలీయులకు బుద్ధి చెప్పాలి. ఏంటంటే దేవుడి ప్రణాళిక అంటే ఇప్పుడు ఇక ఆలోచించండి ఒక్కసారి. నీ గురించి నా గురించి కూడా ఆయన ప్రణాళికలు ఎప్పటి నుంచి ఉన్నాయి? పుట్టడానికి ముందే. ఇదిగో నువ్వు పలాని గ్రామంలో పుట్టాలి, నువ్వు పలాని ప్రాంతంలో పుట్టాలి, పుట్టిన నువ్వు నా కోసం ఈ కార్యక్రమాలు చేయాలని ఎవడి ప్రతి ఒక్కరి మీద దేవుడు ప్రణాళిక సిద్ధపరుచుకొని భూమి మీదకి పంపితే ఆయన ప్రణాళిక మరిచి బ్రతుకుతున్నారు ప్రేమ దేవుని పిల్లలారా. ఆయన ప్రణాళికను, ఆయన సంకల్పాన్ని గుర్తెరగని వారిగా ఈ 60 ఏళ్ళ బ్రతుకులో తలములకలైపోతుంది ఈరోజు సమాజం. ఎవడి కన్ను మూస్తే దేవుడి ప్రణాళిక సిద్ధపరచని ఏ ఒక్కరైనా, దేవుడి ప్రణాళికను సంపూర్ణం చేయని ఏ ఒక్కరైనా దేవుడున్న మహాలోకాన్ని చేరుకోలేరు. ఆయన పని చేయడానికే వచ్చామండి. ఆయన పని చేయడానికే. నిజంగా ఒక మంచి సందర్భం ప్రియులరా. ఎస్తేర్ గారి గురించి మీరు ఆలోచించగలిగితే, ఎస్తేర్ను ఎందుకు దేవుడు ఆ కాలంలో పుట్టించాడు, ఆ కాలంలో ఎందుకు పుట్టించాడు అన్నప్పుడు ఒక వండర్ఫుల్ నిజంగా మాట ఆ గ్రంథంలో కనబడుతుందండి. ఎవడి హామాను చేసిన కుట్ర గురించి మీకు తెలుసు. ఏం కుట్ర చేశాడన్నప్పుడు, ఎవడు మొర్దెకై తనకు నమస్కరించలేదన్న ఒక తప్పుడు ఆలోచనతో ఎవని టోటల్ యూదా జనాంగానికే ఉరిపెట్టాడు ప్రేమ దేవుని పిల్లలారా. యూదా జనాంగాన్ని నాశనం చేయాలని రాజశాసనాన్ని సిద్ధపరిచాడు. ఎవరి మీద కోపంతో? ఒక వ్యక్తి మీద కోపముతో ఎవడు టోటల్గా యూదా జనాంగాన్ని సంహరించే ప్రయత్నం చేశాడు. ఎవడు అలాంటి పరిస్థితుల్లో ఏమండి దేవుడు ఎస్తేరును రాణిగా కూర్చోబెట్టాడు. ఎందుకు ఆ టైంలో ఈమె పుట్టాలి, ఆ టైంలో ఎందుకు వస్తీ పక్కకి వెళ్ళిపోవాలి, ఆ స్థానంలో ఎస్తేరమ్మ ఎందుకు వెళ్ళిపోవాలి, రాజ భార్యగా ఎందుకు ఆ సింహాసనం మీద ఒక రాణిగా కూర్చోవాలి అన్నప్పుడు దాని వెనుకాలన్న దేవుడి ప్రణాళిక ఏంటో తెలుసా? ఇదిగో హామాన్ అనే ఒక దరిద్రుడు పుడతాడు. వాడు యూదా జనాంగాన్ని నాశనం వైపు నడిపించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తాడు. అలాంటప్పుడు కాపాడడానికి ఎవరు ఉండాలన్నప్పుడు ఇదిగో ఎస్తేరు ఉండాలనే ఎస్తేరును ఆ కాలంలో పుట్టించాడు. నిజంగా ఇదే మాట మొర్దెకై జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి 4వ అధ్యాయం ఎస్తేరు గ్రంథం 13-14 వచనాలు చూడండి ప్రియులారా. 13-14 వచనాలు చూడండి. ఎంత వండర్ఫుల్గా ఉంటుందో చూడండి ఆ మాట. మొర్దెకై ఎస్తేరుతో ఇదిగో ఈ విధంగా ప్రత్యుత్తరాన్ని ఇస్తున్నాడు. రాజనగరులో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నువ్వు తప్పించుకొందునని నీ మనస్సులో అనుకుంటున్నావా? ఏమమ్మా, రాజు భార్యనని మిగిలిన యూదా జనాంగమంతా కత్తివాత పడబోతున్నప్పుడు నేను తప్పించుకుంటాను, నేను రాజు భార్యను కదా నువ్వు అనుకుంటున్నావేమో. అసలు దేవుడు ఎందుకు ఈ కాలంలో నిన్ను పుట్టించాడో, ఎందుకు బానిసలుగా ఉన్న మన జనాంగంలో నుంచి నిన్ను రాజ్యములో రాణిగా కూర్చోబెట్టాడో నీకు అర్థం కాలేదమ్మా. చెబుతున్నాడు అందుకే, నేను తప్పించుకుంటాను నువ్వు అనుకుంటున్నావేమో. నీవు ఈ సమయమందు ఏమీ మాటలాడక మౌనముగా ఉన్న ఎడల ఇదిగో దేవుడు యూదులను ఏదో నాశనానికి పంపిస్తాడు అనుకుంటే పొరపాటు. కారణం ఆ యూదులలో నుండి ప్రపంచాన్ని రక్షించే క్రీస్తు రావాలి. ఆయన ప్రణాళిక ఉంది, క్రీస్తు రావాలి. కాలము సంపూర్ణమైనప్పుడు క్రీస్తు ఈ భూమి మీదకి రావాలి. ప్రపంచ మానవాళిని రక్షణలోనికి నడిపించడానికి తన ప్రాణం పెట్టాలి. లోకానికి తెలియని మహాజ్ఞానం బోధించాలి. ఆయన ప్రణాళికలో ఉన్నారు యేసుక్రీస్తు వారు.
ఆయన కాలం వచ్చినప్పుడు భూమి మీదకి రావాలి. ఏమంటే ఆయన రావడానికి ముందే యూదా జనాంగాన్ని అంతటిని మట్టు కల్పించాలనుకుంటున్న హామాను యొక్క విషపూరితమైన ఆలోచనను తెలియజేస్తూ, ఇదిగో నువ్వు ఈ సమయంలో మౌనంగా ఉన్నావనుకో, దేవుడు యూదుల పక్షాన నిలవబడతాడు అంటున్నాడండి. చూడండి ఆ మాటలు. నీవు మౌనముగా ఉండిన ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును, కానీ నీవును నీ తండ్రి ఇంటి వారును నశించిపోతారు. జాగ్రత్త. ఈ స్థానంలో కూర్చోబెట్టింది ఇదిగో ఇందుకోసమే. అలాంటి పరిస్థితుల్లో నువ్వు భయపడో లేకపోతే నేను బ్రతికిపోతానను నువ్వు సైలెంట్ అయిపోతే దేవుడు నీ కుటుంబాన్ని నాశనం చేస్తాడు అంటున్నాడండి. అని కింద అన్నాడు చూడండి, నీవు ఎంత వండర్ఫుల్ మాట అండి. దేవుడి ప్రణాళిక జ్ఞాపకం చేస్తున్నాడు ఎస్తేరు గారికి మొర్దెకై. ఏం చెబుతున్నాడు అన్నప్పుడు, నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో. ఒక్కసారి ఆలోచించుకోమ్మా, ఎందుకు జరిగింది నీ జన్మ? ఎందుకు వచ్చావు ఈ భూమి మీదకి? నీ జన్మ మీద ఉన్న దేవుడి ప్రణాళిక ఏంటో ఒక్కసారి ఆలోచించుకో. ఇందుకోసమే నువ్వు రాజ్యానికి వచ్చావు. ఈ సమయాన్ని బట్టే యూదా జనాంగాన్ని కాపాడడం కోసం, క్రీస్తు యేసు జననం ఈ భూమి మీద జరగడం కోసమే దేవుడు నిన్ను, బానిసత్వంలో ఉన్న నిన్ను ఇదిగో రాజుకు దయ పుట్టించేలా చేసి సింహాసనం మీద కూర్చోబెట్టాడు రాణిగా. ఎందుకు అనుకుంటున్నావు? ఈ సమయమును బట్టే. ఇదే నీ జన్మ మీద దేవుడి ప్రణాళిక. అంటే ఎస్తేరు గారి జన్మ మీద దేవుడి ప్రణాళిక ఏంటన్నప్పుడు, యూదా జనాంగాన్ని కాపాడాలని ఒక రాణిగా. ప్రేమ దేవుని వల్ల ఇలా మీరు ఆలోచిస్తే ప్రతి మనిషి జన్మ మీద ఒక ప్రణాళిక ఉంది. ప్రతి మనిషి జన్మ మీద ఒక ప్రణాళిక. ఈరోజు నువ్వు నేను కూడా ఈ భూమి మీదకి వచ్చామంటే ప్రణాళిక, దేవుడి ప్రణాళికను బట్టి వచ్చామే తప్ప ఏమండి అనుకోకుండా పుట్టిన వారం కాదు. ఎప్పటిది ఆ ప్రణాళిక అన్నప్పుడు జగత్తు పునాది వెయ్యబడక ముందటిది. ఆ ప్రణాళికలో దేవుడు నీ గురించి ఏం ఆశించాడో, ఏం చెయ్యాలని కోరుకున్నాడో, ఎప్పుడు పుట్టాలని ప్రణాళిక సిద్ధం చేశాడో, ఎవరి గర్భాన పుట్టాలని అనుకున్నాడో అదే ప్రణాళిక చొప్పున వచ్చారు. వచ్చిన మీరు నేను దేవుడు మనకు అప్పగించిన ఏమైనా బరువు బాధ్యతలు, మన మీద పెట్టుకున్నటువంటి ఆయన కార్యక్రమాలు, భక్తిగా బ్రతకాలనుకున్న ఆయన ఉద్దేశం, ఈ సమాజంలో మాదిరిగా జీవించి ఎంతమందిని ప్రభు వైపు నడిపించడానికి నీ గురించి దేవుడు ఆశపడ్డాడో ప్రతి ఆశను భూమి మీద నెరవేర్చి వెళ్ళిపోవాలి. ఆయన ప్రణాళికను సంపూర్ణంగా నెరవేర్చాలి. చిట్ట చివరి మాట చూడండి, ప్రకటన గ్రంథం. ప్రణాళిక చొప్పున భూమి మీదకి వచ్చిన మనం ఎలా ఈ లోకాన్ని విడిచిపెట్టాలన్నప్పుడు ఆయన ప్రణాళికలో ఏదైతే నీ గురించి అనుకున్నాడో, ఏది చెయ్యడానికి భూమి మీదకి వచ్చావని తన ప్రణాళికలో సిద్ధపరుచుకున్నాడో వాటన్నిటినీ సంపూర్ణంగా ముగించి వెళ్ళిపోవాలండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి ప్రియులారా. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గల చెప్పు సంగతులేవనగా చెబుతున్నాడు, నీ క్రియలను నేనెరుగుదును. ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రమున్నది గాని నీవు మృతుడవే. నీ క్రియలు నాకు తెలుసు, నీ క్రియలన్నీ నాకు అర్థమైపోయాయి. ఏ క్రియల కోసం నిన్ను పుట్టించానో, ఏ క్రియలు చేసి నాకు మహిమ తేవాలని అనుకున్నానో, ఏ క్రియల వలన నేను అప్పగించినటువంటి ప్రతి కార్యక్రమాన్ని ముగించి నేనున్న మహాలోకం చేరుకోవాలని నేను ఆశపడ్డానో ఆ క్రియలలో నువ్వు బ్రతకటం లేదు. దేవుడి ప్రణాళికలోంచి తప్పిపోయావు, దేవుడి ఉద్దేశాలన్నిటిని మర్చిపోయావు. అందుకే చెబుతున్నాడు, నీ క్రియలన్నీ నాకు తెలుసు అని చెప్పి, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనపడలేదు. ఆయన ప్రణాళికలో ఎలా బ్రతకాలనుకున్నాడో అలా బ్రతక్కపోయిన వాళ్ళందరితో చెబుతున్నాడు, దేవుని ఎదుట నీ క్రియలు సంపూర్ణంగా లేవు. అంటే ఎలా బ్రతకాలన్నప్పుడు ఏమంటే దేవుడి కోసం సంపూర్ణంగా బ్రతకాలి ప్రియులారా. దేవుడి కోసం సంపూర్ణంగా బ్రతకాలి. దేవుడి కోసం చేయవలసినవి నీ శక్తి లోపము లేకుండా చేయాలి. ఇదే దేవుడు మన నుండి కోరుకుంటున్నది. అందుకే ఈ కాలములో నిన్ను నన్ను పుట్టించింది, ఇంత విలువైన జన్మ మనకు ప్రసాదించింది. ఇలాంటి జన్మలో భూమి మీదకి వచ్చిన మనము ఇంతకీ దేవుడి కార్యక్రమాల్లో బ్రతుకుతున్నామా? దేవుడి భక్తిలో బ్రతకగలుగుతున్నామా? ఆయన కార్యక్రమాలన్నిటిని విడిచిపెట్టి అన్నిటికంటే
ప్రేమ దేవుని పిల్లలారా, మన సొంత కార్యక్రమాల్లో మునిగిపోయామా? అందుకే చెబుతున్నాడు, ఇదిగో సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు కనుక జాగారూకుడవై చావనయ్యున్న మిగిలిన వాటిని బలపరుచుము. చావనైన ఉన్న వాటిని బలపరచు. మరలా ఆ కార్యక్రమాల వైపు రా. దేవుడు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. నీ జన్మ వెనుక విన్న ప్రణాళిక, నీ జన్మ వెనుకాల ఉన్న దేవుడి ఉద్దేశం, దేవుడి ఇష్టం, దేవుడి సంకల్పం ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు ఈ రాత్రి అన్నప్పుడు, నువ్వు ఏ కార్యక్రమాల్లో లేకుండా బ్రతుకుతున్నావో ఆ దేవుడి కార్యక్రమాల్లోనికి నువ్వు రావాలని, ఆ దేవుడి పట్ల భక్తిగా నువ్వు బ్రతకాలని, నీ మిగిలి ఉన్న శేష జీవితాన్ని అంతటిని ఈ కాలంలో పుట్టినందుకు దేవుడికి చేయవలసిన కార్యక్రమాలు ముగించుకొని నువ్వు పరలోకానికి దగ్గర కావాలని. కనుక ప్రేమ దేవుని పిల్లలారా, ఆలోచించండి. దేవుడి ప్రణాళిక ఎంత గొప్పదన్నప్పుడు, జగత్తు పునాది వేయబడక ముందే మనం కావాలని ఒక ప్రణాళిక సిద్ధపరిచాడు దేవుడు. ఆ ప్రణాళికలో ఉన్నవారమే మనమంతా. ఆయన అనాది సంకల్పంలో ఉన్నవారమే మనమంతా. అంటే ఉన్నవారే ఈ లోకానికి వచ్చారే తప్ప ఆయన సంకల్పములో లేనివారు కాదు. దేవుడు ఏర్పరచుకున్న వారు ఈ భూమి మీదకి వచ్చారు తప్ప మిగిలిన వారు కాదు. ఆయన ఏర్పాటులో నువ్వు ఉన్నావంటే, దేవుడి లెక్కల్లో నువ్వు ఉన్నావంటే, ఈ భూమి మీదకి నిన్నే పంపించాలని దేవుడు నిన్ను ఏరి కోరుకొని నీకు ఒక ఆకారాన్ని ఇచ్చి పంపించాడంటే నువ్వెంత గొప్పవాడవు, ఎంత గొప్పదానో ఆలోచించండి ఒక్కసారి. ఇంత విలువైన జీవితాన్ని దేవుడి వలన పొందుకున్న మనం ఈ కాలంలో పుట్టి దేవుడి కోసం ఏం చేయగలుగుతున్నాం? నీ మీద పెట్టుకున్న ఆశలు, నీ మీద పెట్టుకున్న ఉద్దేశాలు నెరవేర్చే పరిస్థితుల్లో ఉన్నామా? జన్మ వెనుకాల ఉన్న దేవుడి ప్రణాళిక అర్థం చేసుకొని ఈ జన్మను దేవుడి కోసం అంకితం చేసి ఈ జన్మలో దేవుడి కోసం నమ్మకంగా బ్రతికి పరలోకం చేరుకునేటట్టుగా బ్రతికే పరిస్థితుల్లో ఉన్నామా? లేకపోతే దేవుడు సరైన కాలంలో నిన్ను పుట్టించినా, నీకు అవసరమైన విలువైన మాటలు నీ చెవి దగ్గరికి తెచ్చినా అన్నిటిని విడిచిపెట్టి సొంత కార్యక్రమాల్లో మునిగిపోయి నాశనానికి వెళ్ళిపోయే విధంగా మన చేజేతులారా మన జీవితాన్ని పాడు చేసుకునే పరిస్థితుల్లో ఉన్నామా? ఆలోచించండి ప్రియులారా. దేవుడు నిన్ను సరైన కాలంలో పుట్టించాడు. దేవుడు నువ్వు చేయగలిగిన పనులే నీకు అప్పగించాడు. అవి చేసి పరలోకం రావాలని ఆశపడుతున్నాడు. నువ్వు చేయగలవు, పరలోకాన్ని దక్కించుకోగలిగిన కాలంలో పుట్టిన నువ్వు దాన్ని పోగొట్టుకుంటే మనకంటే దౌర్భాగ్యులు ఉండరు. కనుక ప్రియులారా, మన అందరి వెనుకాలన్న దేవుని ప్రణాళిక ఇదే. అందుకే ఈ కాలంలో ఎందుకు పుట్టించాడంటే ఈ కాలంలో అయితేనే దేవుడి కోసం అవి చేయగలవు. అలాగే సుందరశాలని ఈ కాలంలో ఎందుకు పుట్టించాడంటే ఈ కాలంలోనే ఆవిడ పుట్టాలి, పెరగాలి, దేవుడు తనకు అప్పగించిన పనులు ముగించుకోవాలి, పరలోకాన్ని చేరుకోవాలి. మన అందరి మీద ఉన్న దేవుడి ప్రణాళిక ఇదే. ఆయన ప్రణాళిక మీకు అర్థమైతే దేవుడిలో మీ భక్తిని కొనసాగించండి. దేవుడి కోసం చేయగలిగిన కార్యక్రమాలన్నీ చక్కగా చేయండి. ఈ కాలములోను చేయకపోతే ఇక చేసేదానికి మరొకటి ఉండదు ప్రియులారా. నువ్వు చెయ్యగలిగిన కాలంలో పుట్టించాడు, పరలోకాన్ని దక్కించుకోగలిగిన కాలంలో పుట్టించాడు. నీ సోమరితనముతోనో, నీ భక్తి లేని జీవితముతోనో, లేకపోతే లోక ఆశలతోనో, ఈ శరీర సంబంధమైన సుఖాల కోసమో దేవుడి ప్రణాళిక మరిచి నాశనానికి చేరువ కాకూడదు ఏ ఒక్కరు. మనమంతా ఆయన లోకం వెళ్ళాలి, నరులారా తిరిగి రండి అంటున్న ఆయన మాటకు లోబడి ఆయన పనులు ముగించుకొని వెళ్ళిపోయే విధంగా దేవుడి కోసం బ్రతుకుదాం ప్రియులారా. అలాంటి ఉన్నతమైన శ్రేష్టమైన ఆలోచనలు ఇచ్చి దేవుడు మనల్ని నిలవబెట్టునుగాక. ఈ జన్మదిన సందర్భంగా ఇంత చక్కని మాటలు చెప్పడానికి మరి కారకురాలైన సుందరశాలిని మరొకసారి దేవుడు దీవించాలని, మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్నిచ్చి తన దయలో తన జ్ఞానములో అభివృద్ధిపరిచి రాబోయే ఈ తరములో తన పక్షాన ఒక మంచి సాక్షిగా నిలవబెట్టుకోవాలని కోరుకుంటూ